నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు వస్తుందా అంటే వస్తుందనే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు అయితే వైరల్ గా మారాయి. మరి ఏదైతే డిఎంకే అధినేత స్టాలిన్ కి సపోర్ట్ ఇవ్వడానికి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు వెళ్లారో, సో ఐరన్ లెగ్ అంటూ ఇప్పుడు డిఎంకే పార్టీ అందుకే వెనకడుగులో ఉంది అని చెప్పి కొందరు పోస్టులు పెడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ లీడర్ అయినటువంటి ఆర్కే రోజా గారికి ఒక పేరుని ఇచ్చారు సోషల్ మీడియాలో. అయితే ఐరన్ లెగ్ అంటూ పేరునిచ్చేశారు. సో ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో తను డిఎంకే పార్టీకి మద్దతు తెలపడానికి వెళ్లారో, అందుకే ఇప్పుడు డిఎంకే పార్టీ వెనకంజలో ఉంది అని చెప్పి కొందరు పోస్టులు పెడుతున్నారు. మరి మరో పక్క చూసుకున్నట్లయితే టీవీకే అధినేత విజయ్ అటు తను పోటీ చేసిన దాంట్లో ముద్నడుగులో ఉన్నారు. ఇకపోతే 111 నియోజకవర్గాల్లో కూడా ఆయన పార్టీ ముందుగా ఉంది. ఎలా చూడాలి అసలు ఈ పోస్టులను? మనం ఇప్పుడు రోజా గురించి మాట్లాడుకుంటే ఏదైనా ఒకటే అనిపిస్తుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది. ఆవిడ నోరు మంచిది కాదనేది ఆవిడ ఎక్కడా ఉండలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయం ఎలా చేసిందో పక్కన తమిళనాడుకి అంతా కూడా తెలుసు. ఎందుకంటే ఇండస్ట్రీలో పరంగా ఆవిడ అక్కడ కూడా సినిమాలు చేసింది. సో అవన్నీ కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉంది, ఆవిడ ఎట్లాంటి ఇది చేసింది ఏంటి అనేది రాజకీయ పరంగా. కానీ ఆవిడ టీవీకే పార్టీకి కూడా వెళ్ళటం జరిగింది, అంటే విజయ్ గారిని కలవటం. యాక్చువల్లీ ఏంటంటే వైసీపీ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకుండా కనుమరుగు అయిపోతుంది అనేది ఆవిడకి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే 11 స్థానాలకు వచ్చింది. నెక్స్ట్ డెవలప్మెంట్ దశగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు, ఐడియా లేని నాయకుడు అని చెప్పి అర్థమైంది. సో దాంతో తమిళనాడులో రాజకీయానికి వెళ్దాం అనేది ఒక ఫిక్స్ అయ్యింది. ఫిక్స్ అయ్యి విజయ్ గారిని కలిసినా ఆయన సీట్ ఇవ్వనని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామని రోజా గారు అనుకున్నారు. రోజా ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళి కలవటం జరిగింది. ఎవరు కూడా ఆవిడకి సీట్ ఇవ్వడానికి సుముఖంగా లేరు. విజయ్ గారు చెప్పేశారు, ఇవ్వనని చెప్పారు. ఎందుకంటే ఆవిడ మీద చాలా వ్యతిరేకత ఉంది అక్కడ. సరే వెళ్ళిన తర్వాత డిఎంకేలో వెళ్ళి స్టాలిన్ గారిని కలవటం ఏమైనా అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా సీట్ ఇవ్వరు, కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి మనం సపోర్ట్ చేద్దాం అనే దానికి వెళ్ళింది. కుల సంఘాల మీటింగ్ పెట్టుకుంది, అక్కడికి వెళ్ళింది. అట్లా రకరకాలుగా ప్రజల్లో ఉండటానికి ట్రై చేసింది. ఈవిడ ఎంత ట్రై చేసినా ఈవిడ ప్రజలకి ఇప్పుడు నగిరి అనే నియోజకవర్గం తమిళనాడు బార్డర్. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా తెలుసు నగిరిలో ఈవిడ ఎంతవరకు జనాలతో ఉంటుంది, అవసరం వరకు వాడుకుంటుంది, అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకోదు అనేది ఒక పేరుంది. కాబట్టి అది తమిళనాడు ప్రజలందరూ కూడా గమనించారు. అంటే ఇప్పుడు సినిమా క్రేజ్ ఎంతవరకు ఉంటుంది అని అంటే యాక్చువల్లీ తమిళనాడులో ఎక్కువ ఉంటుంది సినిమా క్రేజ్ అనేది. అంత క్రేజ్ ఉన్నా కూడా రోజా గారి మాట వినలేదు అని అంటే మీరు అర్థం చేసుకోండి ఆవిడ్ని ఎంత వాళ్ళు ఊహించుకున్నారు. అంటే ఈవిడ మాట మీద నిలబడదనే కానివ్వండి, ఈవిడ అవకాశం కోసం వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది తమిళనాడుకు వచ్చింది అనే ఒక ఆలోచన కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమైంది. సో దానికని మనకు ముందే నానుడు ఉంది, ఆవిడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ పార్టీకి కొంచెం ప్రాబ్లం అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే. నేను అందుకే అనేది మనం ఆ మాట అంట కన్నా కూడా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది. అందుకని మనము లిటరల్గా ఆ మాట మాట్లాడలేం. వేరే ఏ లెగ్గో ఆ లెగ్గో పర్సనల్ అటాక్ అవసరం లేదు. నేను అనేది నీ మాట మంచిది అయితే ఎందుకు ఎవరైనా కూడా నిన్ను నమ్మరు. సో మాట్లాడేది ఎట్లా మాట్లాడుతున్నాము, నీ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. అది లేదు కాబట్టి అక్కడ కూడా తమిళనాడు ప్రజలు కూడా ఆవిడని తిరస్కరించడం, అంటే ఎంత రాజకీయాలకు వెళ్ళాలి, నేను అక్కడ వెళ్ళి ఉండాలి అని ఎంత పులుముకున్నా కూడా వాళ్ళు ఎత్తి పక్కకి ఎత్తేసారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను వదిలి వెళ్ళిపోయి తమిళనాడు రాజకీయాల్లో చేరదామని ఎందుకు అనుకున్నారంటారు మేడం? అంటే ఇక్కడ పార్టీ పరిస్థితిని బట్టా, లేదు అంటే తన సొంత నియోజకవర్గంలో తన పరిస్థితిని బట్ట ఎలా చూడాలి? ఇక్కడ 2 రకాలుగా కూడా డ్యామేజింగ్ లో ఉంది కదా. ఇప్పుడు పార్టీ పరిస్థితి బాగలేదు, నియోజకవర్గంలో ఆవిడ పరిస్థితి బాగలేదు. ఎందుకంటే వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ రోజున టీడీపీలోకి వచ్చేసేయడానికి ఇష్టపడటమే కానివ్వండి, వాళ్ళు అక్కడ జాయిన్ అవటమే కానివ్వండి. ఎందుకంటే ఆవిడకి టికెట్ ఇచ్చే ముందు కూడా వెళ్ళి వైసీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పుకున్నారు, ఆవిడకి టికెట్ ఇస్తే మేము పని చేయమని కూడా చెప్పుకున్నారు. కానీ ఆయన ఆవిడకి దడిసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ నోరు మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తే ఇంకా ఒకటి మాట్లాడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడతారు. ఆ భయపడడంతోనే ఆవిడకి సీట్ ఇచ్చుంటారు. అది లిటరల్గా ప్రజలు చూపెట్టేశారు. అక్కడ నాయకులు కూడా పనిచేయలేదు ఆవిడకి. సరే ఇంకా నెక్స్ట్ ఇచ్చినా పని చేస్తారంటే నమ్మకం లేదు, చెయ్యరు.
వేరే క్యాండిడేట్ ఒకవేళ నాకు ఇస్తాడో ఇవ్వడం అనేది ఒక అపనమ్మకం కూడా ఉంది ఆవిడకి. ఇంకోటి ఏంటంటే పార్టీ పరిస్థితి కూడా బాగోలేదు కదా. ఇప్పుడు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితే బాగోలేనప్పుడు నేను ఆ పార్టీలో ఉండి నాకేం లాభం అని అయితే ఎవరైనా అనుకుంటారో అదే అనుకుంది ఆవిడ. సో ఆవిడ ఫ్యూచర్ కోసం ఆవిడ ప్రయత్నాలు చేసింది. ఖచ్చితంగా ఈవిడ మాటలు, ఈవిడ పద్ధతే కానివ్వండి, అవకాశవాద రాజకీయాలు చేయటం అనేది ఈవిడికి సర్వసాధారణం కాబట్టి దాన్ని ఎవరు కూడా తమిళనాడులో ప్రజలు ఎంకరేజ్ చేయలేదు. ఓకే. అయితే రోజా గారి మీద సోషల్ మీడియా పోస్టులు పక్కన పెట్టినట్లయితే తమిళనాడు రాజకీయాల్లో అసలు పార్టీ పెట్టిన కొద్ది అంటే ఒక సంవత్సరం తర్వాతే ఇప్పుడు టీవీకే పార్టీ చాలా ముందంజలో ఉంది. ఏకంగా 111 స్థానాల్లో ముందుగా ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే టీవీకే పార్టీ ఫస్ట్ పెట్టినప్పుడు నుంచి, ఎందుకంటే సినిమా క్రేజ్ అనేది అయితే అక్కడ ఉంటుంది. తమిళనాడులో ప్రజలే కానివ్వండి, సినిమా దీని ప్రభావం అనేది కనపడుతుంది. ఎందుకంటే గుళ్ళు కట్టి పూజిస్తారు వాళ్ళు అక్కడ. సో దానికని ఖచ్చితంగా ఆ ప్రభావం అయితే ఉంటుంది. కానీ జయలలిత గారు ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఎందుకంటే ఆవిడ క్రేజ్ ముందు విజయ్ గారు నిలబడతారా నిలబడలేరా అనేది వేరుగా ఉండేది. అది కూడా కాకుండా ఎప్పుడు మార్పు కోరుకుంటారు అక్కడ. కంపల్సరీ మార్పు అనేది కోరుకుంటూనే ఉంటారు. ఆ మార్పు కోరుకున్న ప్రభావం కూడా కనపడుతుంది అక్కడ. సో ఈ డిఎంకే చేసిన హిందూ వాళ్ళు ఏంటంటే హిందువుల్ని ఒక వ్యతిరేకల్లాగా చూశారు. ఉదయ్ స్టాలిన్ కానివ్వండి, వాళ్ళంతా కూడా మాట్లాడిన స్పీచ్లో కానివ్వండి, ఇవన్నీ కూడా హిందుత్వాన్ని గురించి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ ప్రజల్లో ఆ ప్రభావం పడ్డది. అది కూడా మహిళా కమిషన్ కూడా వీగిపోవటానికి వాళ్ళు ఒక కారణమయ్యారు. సో ఇవన్నీ కలిసి వచ్చాయి టీవీకేకి. ఆ విధంగానే ఈరోజు విజయ్ గారిని ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఒక ఛాన్స్ ఇస్తే డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఆయన్ని ఎన్నుకోవటం జరిగింది. ఖచ్చితంగా ఈ మార్పు ఎంతవరకు ఆయన స్టేబుల్గా నిలబడగలుగుతారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇప్పుడు మతపరంగా తీసుకుంటే ఎక్కువ భాగం హిందూ టెంపుల్స్ ఉన్నాయి తమిళనాడులో. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. అవి గత 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం బాగున్నాయని చెప్పుకోవటమే అవుతుంది. ఇప్పుడు వెళ్ళి ఆ టెంపుల్స్ చూస్తే అస్సలు మెయింటెనెన్స్ కూడా లేకుండా ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితుల్లో తీసుకొచ్చారు. అంటే స్టాలిన్ గారు అస్సలు టెంపుల్స్ని పట్టించుకోకపోవటం కానివ్వండి, రేపొద్దున ఈయన వచ్చి ఏమైనా చేస్తాడేమో అనేది అయితే ఉంటుంది ఎక్కువ. అది కానీ నిలబెట్టుకోలేకపోయారనుకోండి, సరే టీవీకే పార్టీకి కూడా అదే పరిస్థితి వస్తుంది. సో ఖచ్చితంగా అక్కడ మతపరమైన దీనికి వచ్చినప్పుడేమో ఒక్కొక్కరు వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ఒక్కొక్క రకంగా హిందువులు టెంపుల్స్ అనేది అక్కడ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇవన్నీ సరిలేదు. ఒకవేళ మహిళా బిల్లులో వీగిపోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు అయినాయి. టీవీకే పార్టీ ఈ రోజున అధికారం వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి అధికారం వస్తుంది. సో వాళ్ళు ఏ విధంగా చేస్తారు ప్రజలకి అనేది చూడాల్సిన అంశం. ఓకే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.